ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4 to 5 ఇయర్స్ బేబీ గర్ల్ ప్లీటెడ్ లెహంగాని కటింగ్ ఎలా చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే చూద్దాము. ఈ శారీ అయితే మనం మీషో నుంచి అయితే పర్చేస్ చేసాము. ఆల్రెడీ ఈ శారీ యొక్క రివ్యూని, అలాగే మనం ఏ స్టైల్ని రీక్రియేట్ చేస్తున్నాం అనేది షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము. ఒకసారి చూడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. శారీలో వచ్చిన పైన బార్డర్ని మనం ఆల్రెడీ ఇక్కడ కట్ చేసి పెట్టేసాము. ఇది మనం దుప్పటాకి అయితే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ టోటల్ శారీని అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక పళ్ళు పాటు మాత్రమే ఈ శారీలో నుంచి అయితే తీసేసాను. ఈ వీడియోలో మనం ఎవ్రీథింగ్ ఫార్ములాస్ అండ్ క్యాలిక్యులేషన్స్తో మీరు ఎంత క్లాత్ ఉన్నా సరే చాలా ఈజీగా ప్లీట్స్ పెట్టుకునేలాగా అయితే మనం ఇక్కడ డీటెయిల్గా అయితే చెప్తాము. మీరు 1/2 ఇంచ్ ప్లీట్ పెట్టుకోవాలనుకున్న, 1 ఇంచ్ ప్లీట్ పెట్టుకోవాలనుకున్న, 2 ఇంచెస్ ప్లీట్ పెట్టుకోవాలనుకున్నా కూడా మనం ఎంత ఎక్కువ క్లాత్ ఉన్నా సరే చాలా ఈజీగా సులభంగా పెట్టుకునేలాగా మనం ఇక్కడ వీడియోలో చాలా డీటెయిల్ ఫార్ములాస్ అయితే చెప్తాము. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఇప్పుడు దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ అయితే చూసేద్దాం. ఇక్కడ మనకి 2 మెజర్మెంట్స్ అయితే కావాలి, నడుము కొలత అలాగే లెంత్. చూడండి, ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ అయితే ఉంది. చూడండి, లెంత్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఇక్కడ మనకి నావెల్ పాయింట్ ఉంటుంది కదా, బొడ్డు. ఇక్కడ బొడ్డు పైనుంచి కావాలంటే పైనుంచి తీసుకోండి, కింద నుంచి కావాలంటే కింద నుంచి కూడా తీసుకోండి. అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను బొడ్డు కనిపించకూడదు కాబట్టి నావెల్ పాయింట్ కంటే నేను 1.5 ఇంచ్ పై నుంచి మనం లెంత్ అనేది తీసుకున్నాము. ఇక్కడ మనకు లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ అయితే ఉంది. నడుము కొలత వచ్చేసి 20.5 ఇంచెస్ అయితే ఉంది. నా ముందు వీడియోలో ఆల్రెడీ మనము మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అనేది చాలా డీటెయిల్గా అయితే చేసి పెట్టాము. సో చూడని వాళ్ళంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనము నడుము కొలత వచ్చేసి 20.5 ఇంచెస్ అయితే ఉంది. సో ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం నార్మల్గా శారీని ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలా ఫోల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనము లెంత్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. చూడండి, కింద ఎడ్జెస్ కూడా అన్ని లేయర్స్ ఈక్వల్గా వచ్చేలాగా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఆ ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెంత్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి టోటల్గా లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ అయితే ఉంది కదా. ఈ 24 ఇంచెస్లో మనం బెల్ట్ కోసం 2 ఇంచెస్ అనేది మైనస్ చేయాలి. బెల్ట్ కోసం 2 ఇంచెస్ మైనస్ చేస్తే మనకి కంప్లీట్గా 22 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. సో 22 ఇంచెస్కి మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఆ ఖర్చు అనేది ఫిక్స్డ్గా ఇంత అంటూ ఏమి ఉండదు. మనము కొన్ని క్లాత్స్కి లేస్ అనేది అటాచ్ చేస్తూ ఉంటాం. సో మనం లేస్ అనేది అటాచ్ చేయాలనుకుంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. లేదంటే కొన్ని క్లాత్స్కి మనం ఫోల్డ్ చేసి కుట్టాల్సి వస్తుంది కదా. సో అలాంటి క్లాత్స్కి మనకి 1 ఇంచ్ అనేది ఖర్చు కావాలి. సో ఇక్కడ నేను ఎలాంటి లేస్ కానీ ఫోల్డ్ చేసి కుట్టడం కానీ చేయడం లేదు కాబట్టి నేను కింద ఖర్చు అనేది తీసుకోవడం లేదు. ఒకవేళ మీరు లేస్ కానీ అలాగే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలనుకుంటే మాత్రం ఖర్చు అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇలా మనము యాడ్ చేసుకున్న తర్వాత పైన కంపల్సరీగా ఎవరైనా సరే 1/2 ఇంచ్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బెల్ట్ అనేది అటాచ్ చేస్తాము. బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు మనకి ఖచ్చితంగా 1/2 ఇంచ్ క్లాత్ అనేది మైనస్ అవుతుంది కాబట్టి మనము ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది ఎవరైనా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 22.5 ఇంచెస్ దగ్గర లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద కొంతమందికి బెల్ట్ అనేది కావాలి, కొంతమందికి అవసరం లేదు. కానీ ఇక్కడ నేను బెల్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనము ఫ్యూచర్లో కూడా యూజ్ చేసుకోవడం కోసం. సో మీకు బెల్ట్ ఎంతైతే కావాలో అంత మనము ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ 4 ఇంచెస్ కావాలంటే 4 ఇంచెస్ తీసుకోవచ్చు, 6 ఇంచెస్ కావాలంటే 6 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక నేను కంప్లీట్గా 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కింద మనకి ఎడ్జెస్ అనేటివి ఇలా ఈక్వల్గా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద కార్నర్ దగ్గర నుంచి మనకి ఎంతైతే లెంత్ కావాలో ఫస్ట్ ఆ లెంత్ని అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్లో ప్లేస్ చేసుకొని ఫస్ట్ 22.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఇలాగే కొంచెం డిస్టెన్స్లో మనం లెంత్ అనేది మార్క్ చేసుకుంటే మనకి లైన్ అనేది చాలా స్ట్రైట్గా వస్తుంది. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనకు ఎంతైతే బెల్ట్ కావాలో అంత లెంత్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను 5 ఇంచెస్లో బెల్ట్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి చూడండి, ఇక్కడ ఈ లైన్ మీద నుంచి టేప్ని ప్లేస్ చేసుకొని 5 ఇంచెస్ దగ్గరికి ఇలా మనం
ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎంతైతే బెల్ట్ లెంత్ తీసుకుంటున్నారో అంత లెంత్ని మార్క్ చేసుకోండి. మీరు ఒకవేళ 4 ఇంచెస్ తీసుకుంటే 4 ఇంచెస్, 6 ఇంచెస్ తీసుకుంటే 6 ఇంచెస్, 3 ఇంచెస్ తీసుకుంటే 3 ఇంచెస్. కానీ ఇక్కడ నేను 5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను లెంత్. చూడండి, ఇలా కొంచెం డిస్టెన్స్లో ఇలా మనం ఒక 2 to 3 దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనకి లైన్ అనేది చాలా స్ట్రైట్గా వస్తుంది. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత బెల్ట్ కోసం ఎక్కడైతే లైన్ని మార్క్ చేసుకున్నామో ఆ లైన్ మీదనే మనము కటింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అసలైన క్యాలిక్యులేషన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి. నార్మల్గా మనం శారీని ఎలా అయితే మడత పెడతామో అలాగే మడత పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ మనము 2 కార్నర్స్ని ఫస్ట్ మడత పెట్టేటప్పుడు కంపల్సరీగా ఇలా 1 ఇంచ్ అనేది ఎక్స్క్లూడ్ చేయాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్క్లూడ్ చేయాలి అంటే మనము ఇది ఖర్చులోకి తీసుకోవాలి. ఒకవేళ సైడ్ జాయింట్స్ వేసుకోవడానికి కానీ జిప్ కానీ అటాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనకి ఖర్చు అనేది కావాలి కదా. సో ఆ ఖర్చు కోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్న తర్వాత దాని మీద ఇంకొక ఫోల్డ్ వేసేటప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదకి ఒక ఫోల్డ్ వేయండి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ తీసుకొని సేమ్ దాని మీదనే ఇంకొక ఫోల్డ్ వేయాలి. ఇలా మనము కంప్లీట్గా 8 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, 8 లేయర్స్ ఎందుకు వేయాలి, 4 లేయర్స్ కూడా వేసుకోవచ్చు కదా అంటే 4 లేయర్స్ ఎప్పుడు వేసుకోవాలంటే మనకి క్లాత్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, మీ దగ్గర ఒకవేళ 2 మీటర్స్ అలా ఉన్నప్పుడు మీరు 8 ఫోల్డ్స్ వేసుకోవడానికి మనకి అనవసరం. సో అప్పుడు మీరు 4 ఫోల్డ్స్ వేసుకుంటే సరిపోతుంది క్లాత్ని. కానీ ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 8 లేయర్స్ అయితే వేశాను. సో మనకి కంప్లీట్గా ఇక్కడ లేయర్స్ అనేటివి 8 వచ్చాయి. మీకు డౌట్ కూడా రావచ్చు, ఫోల్డ్స్ ఎందుకు చెప్పడం లేదు, లేయర్స్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఫోల్డ్స్ వేరేలాగా వేస్తాం కానీ క్లాత్ లేయర్స్ వేరేలాగా ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ నేను లేయర్స్ అనేది మెన్షన్ చేశాను. చూడండి, ఇలా మనము 8 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఖచ్చితంగా కార్నర్స్లలో ఇలా ఖర్చులు పెట్టేసుకోవాలి. ఇలా ఖర్చులు కంపల్సరిగా పెట్టుకోవాలండి, ఎందుకంటే మీకు డీటెయిల్గా తర్వాత తెలుస్తుంది ఈ ఖర్చులు ఎందుకు పెట్టుకోవాలి అనేది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఇదండి. ఇది ఫస్ట్ అంటే మనము ఎన్ని కుచ్చులు పెట్టుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి కదా. మనకి క్లాత్ ఎంతైతే ఉంటుందో దానికి మనం ఎన్ని కుచ్చులు పెట్టుకోవాలి అనేది తెలిస్తేనే మనము పర్ఫెక్ట్గా ప్లీట్స్ అనేవి వస్తాయి కదా. సో ఫస్ట్ మనము ఎన్ని కుచ్చులు పెట్టుకోవాలి అనేది ఇక్కడ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ ప్లీట్స్ ఈజ్ ఈక్వల్ టు వేస్ట్ బై నెంబర్ ఆఫ్ లేయర్స్. అంటే మీకు ప్లీట్స్ ఇవి నెంబర్ ఆఫ్ ప్లీట్స్ అంటే కుచ్చులండి. కుచ్చులు మనం కనుక్కోవాలంటే మనం ఏం ఫార్ములా యూస్ చేయాలి, వేస్ట్ బై నెంబర్ ఆఫ్ లేయర్స్. వేస్ట్ అంటే ఏంది, నడుము కొలత. మీ నడుము కొలత ఎంతైతే ఉంటుందో మనకి ఇక్కడ నడుము కొలత వచ్చేసి 20.5 ఇంచెస్ కదా. సో 20.5 డివైడెడ్ బై 8 చేయాలి. ఇక్కడ మనం 8 ఎందుకు తీసుకున్నామంటే మనం ముందే చూపించాను కదా మనం ఎన్ని లేయర్స్లో క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం, 8 లేయర్స్లో ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి డివైడెడ్ బై 8 చేస్తాం. ఒకవేళ మీకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకుంటే మీరు నడుము కొలత డివైడెడ్ బై 4 చేసుకోండి. ఇక్కడ నడుము కొలత కూడా ఇక్కడ నేను ఎగ్జాక్ట్ నడుము కొలత ఎంతైతే ఉంటుందో అంత తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను కాబట్టి. ఒకవేళ మీరు డోరీ స్టిచ్ చేసుకోవాలనుకోండి, మీకు ఎంతైతే నడుము కొలత ఉంటుందో దానికంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకొని ఆ నడుము కొలతని మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటాం, మనం బెల్ట్కి ఆల్రెడీ ఎక్స్టెన్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఎలాంటి ఎక్స్ట్రా లూజింగ్ అనేది యాడ్ చేయలేదు. మనకి ఎంతైతే నడుము కొలత ఉంటుందో ఎగ్జాక్ట్ నడుము కొలతని నేను తీసుకున్నాను. సో ఒకవేళ మీరు డోరీ లాంటివి స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నడుము కొలతకు మీరు ఒక 3 ఇంచెస్ లూజింగ్ అనేది యాడ్ చేసుకొని ఆ నడుము కొలత డివైడెడ్ బై 8 చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 20.5 డివైడెడ్ బై 8 చేస్తున్నాను. ఇలా మనము 20.5 డివైడెడ్ బై 8 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 2.5 వస్తుంది. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్లీట్స్ వచ్చేసి 2.5. అప్పుడే మనకి కంప్లీట్గా అయిపోలేదండి. ఇలా మనం కనుక్కున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే ఈ 2.5కి మీరు 0.5 ఇంచెస్ ప్లీట్ పెట్టుకోవాలనుకుంటున్నారా, 1 ఇంచ్ ప్లీట్ పెట్టుకోవాలనుకుంటున్నారా, 1.5 ఇంచెస్ ప్లీట్ పెట్టుకోవాలనుకుంటున్నారా, 2 ఇంచెస్ ప్లీట్ పెట్టుకోవాలనేది డిసైడ్ అవ్వాలి. మీరు ఒకవేళ 1/2 ఇంచ్ ప్లీట్ పెట్టుకోవాలనుకునేటికంటే 2.5 డివైడెడ్ బై 1/2 ఇంచ్ చేసుకోండి. ఒకవేళ 1 ఇంచ్ పెట్టుకోవాలనుకునేటికంటే 2.5 డివైడెడ్ బై 1 చేయండి.
ఒకవేళ మీరు 1.5 ఇంచ్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, 2.5 డివైడెడ్ బై 1.5 చేసుకోవాలి. మీరు 2 ఇంచెస్ పెట్టుకోవాలనుకునేది కంటే 2.5 డివైడెడ్ బై 2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా మనము డివైడ్ చేసుకుంటే మనకి కంప్లీట్గా నెంబర్ ఆఫ్ ప్లీట్స్ ఎన్ని పెట్టుకోవాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనము 1/2 ఇంచ్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి 2.5 డివైడెడ్ బై 5 0.5 చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ప్లీట్స్ వచ్చేసి 5. అంటే మనము ఇక్కడ ఒక్కొక్క లేయర్లో ఎన్ని ప్లీట్స్ వస్తాయి, మనకి 5 ప్లీట్స్ వస్తాయి. ఆ 5 ప్లీట్స్ మనం ఆ లెంత్లో ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఆల్రెడీ మనం 8 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఫోల్డింగ్ సైడ్ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్క్లూడ్ చేసేయాలి. మనం ఇది ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చిన్న కట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనకి 1 ఇంచ్ వరకు ఎంత లెంత్ ఉందో ఒకసారి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా మనం మెజర్మెంట్ తీసుకుంటే మనకి 23 ఇంచెస్ అయితే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము ఈ 23 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్లీట్స్ వచ్చేసి 5. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క లేయర్లో మనకి 5 ప్లీట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఒక లేయర్లో ఎన్ని ఇంచెస్ ఉన్నాయంటే 23 ఇంచెస్ ఉన్నాయి. కాబట్టి 23 డివైడెడ్ బై 5 చేసుకుంటే మనకి 4.6 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క ప్లీట్ విడ్త్ వచ్చేసి 4.6 ఇంచెస్లో క్లాత్ మొత్తానికి నీట్గా మార్కింగ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఎట్ లాస్ట్కి మనకి పర్ఫెక్ట్ నడుము కొలత అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ ముందు మనము 1 ఇంచ్ అనేది ఎక్స్క్లూడ్ చేసాం కదా, ఇది మనం ఖర్చులోకి తీసేస్తాము. సో ఇక్కడ నుంచి మనకి క్లాత్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4.6 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి ప్లేస్ చేసుకొని అగైన్ 4.6 ఇంచెస్ దగ్గరికి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి అగైన్ 4.6 ఇంచెస్ దగ్గరికి అలా కంప్లీట్గా క్లాత్ మొత్తానికి మీరు 4.6 ఇంచెస్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక మార్కింగ్ కూడా చేసుకోవాలి. మనకి ఒక్కొక్క ప్లీట్ విడ్త్ వచ్చేసి 0.5 ఇంచెస్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఒక్కొక్క ప్లీట్ లెంత్ 4.6 ఇంచెస్ ఉంది. కాబట్టి ఆ 4.6 ఇంచెస్లో మనము 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ప్లీట్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంతకి బయటికి వెళ్ళకూడదు మనకి మార్కింగ్. ఆ లెంత్లోని మీకు ఎంత 1/2 ప్లీట్ కావాలనుకునేటంటే 1/2 ప్లీట్ మార్క్ చేసుకోండి. మీరు క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఎంత ప్లీట్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా క్లాత్ మొత్తానికి మనకి 4.6 ఇంచెస్లో లోపలికి మనము 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకొని ప్లేట్స్ పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్గా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా అయితే మార్కింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే మనకి 4.6 ఇంచెస్ అనేది బిగ్ లైన్గా మార్క్ చేసుకోండి, 1/2 ఇంచ్ అనేది చిన్న లైన్గా మార్క్ చేసుకోండి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో కంప్లీట్గా క్లాత్ మొత్తానికి మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ చిన్నదిగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, స్మాల్ లైన్ తీసుకొచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ మీద నీట్గా ప్లేస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ స్మాల్ లైన్ తీసుకొచ్చేసి ఇక్కడ మనం బిగ్ లైన్ మార్క్ చేసాం కదా, ఆ బిగ్ లైన్ మీదకి ప్లేస్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, స్మాల్ లైన్ని తీసుకొచ్చేసి ఇక్కడ బిగ్ లైన్ మీదకి మార్క్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా క్లాత్ మొత్తానికి మీకు స్మాల్ లైన్ తీసుకొచ్చేసి బిగ్ లైన్ మీదకి మార్క్ చేసుకోవాలి. అందుకే మీకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా నేను బిగ్ లైన్ స్మాల్ లైన్ని మార్క్ చేసుకోమని చెప్పాను. ఇలా మనం కంప్లీట్గా క్లాత్ మొత్తానికి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా కంప్లీట్గా క్లాత్ మొత్తానికి ఇలా నీట్గా నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. పెద్ద లైన్ ఒకటి, చిన్న లైన్ ఒకటి. మనకి పెద్ద లైన్స్ వచ్చేసి డిస్టెన్స్, ఇక్కడ చిన్న లైన్స్ వచ్చేసి మనం ఎంత ఇంచులో అయితే ఫ్రిల్ పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి. చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా క్లాత్ మొత్తానికి ఇప్పుడు మనం ఫ్రిల్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం 1 ఇంచ్ అనేది వదిలేసాం కదా ఖర్చు కోసం. ఇక్కడ 1 ఇంచ్ మీదికి మనం ఏది ఫోల్డ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం చిన్న లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా 1/2 ఇంచ్ లోపలికి, ఈ చిన్న లైన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనం 1 ఇంచ్ ఖర్చు ఏదైతే వదులుకున్నామో అక్కడ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇలా మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ సైడ్స్ చూసుకోవాలి ఇలా ఈక్వల్గా ఉందో లేదో. ఇలా ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోకుండా ఉంటే మనము ఐరన్ ప్లేట్ చేసిన తర్వాత ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇలా ఈక్వల్గా ఇక్కడ సైడ్ ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చిన్నది తీసుకొచ్చి ఇలా పెద్ద దాని మీద పెట్టాం కదా, అలా పెట్టిన తర్వాత ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మనం 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత
ఇప్పుడు అగైన్ ఇలాంటిది ఇంకొకటి చిన్నది ఉంది కదా, ఈ చిన్నది తీసుకొచ్చేసి అగైన్ పెద్ద దాని మీద పెట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్క ఫ్రిల్ అనేది చిన్నది తీసుకొచ్చేసి ఇలా పెద్ద దాని మీద ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత అగైన్ కింద మనకి ఇలా ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి నీట్గా చెక్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా చెక్ చేసుకొని స్టిచ్ చేస్తే మనకి ఐరన్ ప్లీట్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా ఈక్వి డిస్టెన్స్లో అయితే వస్తాయి. చూడండి ఇలా చూసుకొని నిదానంగా జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ ఫ్రిల్ వరకు స్టిచ్ చేసి ఆపేసేయాలి. చూడండి ఇలా ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఆపేసిన తర్వాత మళ్ళీ ఇలా ఇంకొకటి తీసుకోవాలి. చూడండి ఈ చిన్న తీసుకొచ్చేసి ఈ పెద్దదాని మీద పెట్టుకోవాలి. అంతే అండి, కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఒకటే ఉంటుంది అనమాట. సో ఇలా మనం 1/2 ఇంచ్ ప్లీట్లు అనేటివి చేసుకున్నాం కాబట్టి చూడండి ఇక్కడ మనం 1/2 ఇంచ్లోనే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం. చూడండి ఇలా నీట్గా చూసుకోండి. మనకి కొంచెము టైం ఎక్కువ పట్టినా సరే మనకి ఫినిషింగ్ అవుట్పుట్ అనేది నీట్గా రావాలండి. సో అందుకోసం కొంచెం టైం తీసుకొని నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి. చూడండి ఇలా మళ్ళీ అగైన్ ఇది కూడా తీసుకొచ్చుకొని ఇలా పెద్దదాని మీద పెట్టేసుకోండి. చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూషన్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత కంపల్సరీగా నీట్గా స్టీమ్ ఐరన్ కూడా చేసుకోవాలండి, మనకి ఫినిషింగ్ అవుట్పుట్ సరిగ్గా నీట్గా రావాలంటే. చూడండి ఇలా చూడండి సేమ్ ఇదే ప్రాసెస్లో కంప్లీట్ క్లాత్ మొత్తానికి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి నేను కంప్లీట్ డీటెయిలింగ్ అయితే చూపించడం లేదు. చూడండి ఇలా నీట్గా కంప్లీట్గా క్లాత్ మొత్తానికి ఇలా నీట్గా ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ మనం టోటల్ శారీ అయితే యూస్ చేస్తాం. చూడండి గేర ఎంత ఎక్కువగా ఉందో. చూడండి ఇలా మనం కంప్లీట్ శారీ అంతా యూస్ చేస్తాం అనమాట. ఈ ఫార్ములాతో మనము ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అయితే వస్తాయి అనమాట. బెల్ట్ అనేది తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా 5 ఇంచ్ మార్జిన్. సో అందుకోసం చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము బెల్ట్ అనేది లోపల సైడ్ వైపుకి వచ్చేలాగా బెల్ట్ అనేది యాడ్ చేస్తాము. చూడండి ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఆన్ చేసుకొని చూడండి మనం 5 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్లో మనం ఇలా చూడండి ఇలా నేను ఫోల్డ్ చేశాను. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం 2.5 ఇంచ్ మార్జిన్ని చూసుకుంటూ కంప్లీట్గా ఇలా మనకి ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ పక్కనే స్టిచ్ పడేలాగా ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకి బయటికి చూడడానికి విజిబుల్గా కనిపించదు, అలాగే మనకి జాయింట్ పడినట్టు కూడా కనిపించదు అనమాట. సో అందుకోసం ఇక్కడ బార్డర్ దగ్గర అయితే వేసుకోవాలి. చూడండి ఇలా ఒకవేళ మీరు 4 ఇంచెస్ బెల్ట్ తీసుకుంటే ఇక్కడ మీరు 2 ఇంచెస్ విడ్త్తో అయితే బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 6 ఇంచెస్ తీసుకుంటే మీరు ఇక్కడ 3 ఇంచెస్ విడ్త్ పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే మీరు ఎంతైతే ఇంచెస్ తీసుకుంటారో దాంట్లో హాఫ్ని, ఎందుకంటే ఇక్కడ మనం డబల్ ఫోల్డ్ వేస్తున్నాం కాబట్టి అందుకోసం. చూడండి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి 2.5 ఇంచెస్తో కంప్లీట్గా క్లాత్ మొత్తానికి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా టేప్ తీసుకొని మనకి 2.5 ఉందో లేదో ఒకసారి కొలుచుకోండి. చూడండి ఇలా 2.5 వచ్చేలాగా నీట్గా ఇలా కంప్లీట్గా పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం డిస్టెన్స్లో మనకి 2.5 వస్తుందో లేదో ఒకసారి రీచెక్ చేసుకుంటూ మనం కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనము ఇలా స్టిచ్ చేసిన తర్వాతనే మనం ఐరన్ ప్లీట్స్ అనేటివి ఐరన్ చేసుకోవాలన్నమాట. అందుకోసం మీకు ఐరన్ ప్లీట్స్ చేసేదానికంటే ముందు ఫస్ట్ ఇక్కడ బెల్ట్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలనేది డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను. చూడండి ఇలా మనకి బార్డర్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా కంప్లీట్గా మనకి 2.5 ఇంచెస్ అనేది ఉండాలి. చూడండి ఇలా ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు లూజ్ కుట్టు వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అంటే నెంబర్ అనేది 4లో పెట్టేసుకొని మీరు స్టిచ్ చేసుకుంటే మనం పెద్దగా అయిన తర్వాత ఎలాగో ఇది విప్పుతాం కాబట్టి దగ్గర కాకుండా దూరంగా ఉంటే విప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకోసం ఇంకా దూరం స్టిచ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఒకవేళ మీకు డౌట్ వచ్చిందనుకోండి ఇలా మనం ఒకసారి రీచెక్ చేసుకొని 2.5 ఇంచ్ ఉందా లేదా అని చెప్పి. సో అలా చూసుకుంటూ ఇక స్టిచ్ వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా లెంత్ అనేది వస్తుంది అనమాట. నీట్గా చూడడానికి లుక్ అనేది బాగా కనిపిస్తుంది లాస్ట్లో. చూడండి ఇలా కంప్లీట్గా బెల్ట్ మొత్తాన్ని నీట్గా స్టిచ్ చేసుకున్నాను. చూడండి మనకి ఎంత నీట్గా అయితే వచ్చిందో. చూడండి ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఐరన్ ప్లీట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇలా నీట్గా ఫస్ట్ కింద ఒక క్లాత్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకు టేబుల్కి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, ఒకరు పైన పట్టుకోవచ్చు, ఒకరు కింద పట్టుకొని అయితే ఐరన్ ప్లేట్స్ అనేటివి నీట్గా ఐరన్ చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర ఇంకొక పర్సన్ అవైలబుల్ లేనప్పుడు ఇలా మనము పెద్ద క్లిప్స్ ఉంటాయి కదా, ఇలా టేబుల్కి నీట్గా కంప్లీట్గా అటాచ్ చేసుకొని ఇప్పుడు మనకి ఇది క్లిప్ అనేది గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఒకరే అయినా సరే నీట్గా స్టీమ్ ఐరన్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక్కొక్క ప్లేట్ని ఇలా మనము తీసుకోవాలన్నమాట. చూడండి ఇది మనం కంప్లీట్గా ఎలా అయితే నీట్గా ఫ్రిల్ పెట్టుకున్నామో చూడండి అలా నీట్గా ఇలా ఒక్కొక్క ఫ్రిల్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇలా 1/2 ఇంచుతో
ఇలా కంప్లీట్గా మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఫ్రిల్స్ అనేటివి స్ట్రైట్గా వస్తున్నాయో లేదో నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని దీని మీద మనం ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే అణిగిపోతుంది. కంపల్సరీగా స్టీమ్ ఐరన్ చేసుకొని నార్మల్ ఐరన్ డ్రై ఐరన్ చేసుకోవద్దు. డ్రై ఐరన్ చేసుకుంటే ఒక్కొక్కసారి మనకి క్లాత్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా స్టీమ్ ఐరన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనం స్టీమ్ ఐరన్తో నీట్గా ఐరన్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా అణిగిపోతుందో. ఒక 2 to 3 టైమ్స్ అయితే ఐరన్ చేసుకొని మనకి చక్కగా నీట్గా అయితే అణిగిపోతుంది. నార్మల్ స్టీమ్ ఐరన్ బాక్సెస్ కూడా మనకి పెద్ద పెద్ద హెవీ రేంజ్లో పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటి నార్మల్ ఐరన్ బాక్స్తో కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఎంత నీట్గా అయితే వచ్చింది కదా ఫినిషింగ్. సేమ్ ఇలాగే మిగిలిన ఫ్రిల్స్ కూడా మనము ఇలాగే ఐరన్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. ఇదంతా మనకి టైం టేకింగ్ ప్రాసెసే, కానీ ఇలా మనం నీట్గా ఐరన్ చేసుకుంటే అవుట్పుట్ అనేది చూడడానికి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది కదా. సో మనకి బొటెక్ లెవెల్ ఫినిషింగ్ రావాలంటే మనము ఇలా నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనము ఎంత క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకున్నా కూడా ఇలా మనం నీట్గా ఐరన్ ప్లేట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట. సో ఎక్కువగా వేసుకొని లేకుండా సో మనం ఎంత క్లాత్ తీసుకున్నా కూడా మనకి గేరా కనిపిస్తుంది. అలాగే చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా కంప్లీట్గా క్లాత్ మొత్తానికి నీట్గా ఐరన్ అయితే చేసి పెట్టుకోండి. ఆ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా క్యూరియాసిటీగా ఉంటుంది ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్, క్వాలిటీ వీడియోస్ చేయడానికి. సో మీరు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు కంప్లీట్గా ఓవరాల్గా లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి మనకి ఓవరాల్గా స్కర్ట్ లుక్ అయితే ఇలా అయితే ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఐరన్ ప్లేట్స్. కంప్లీట్ గేరాన్ అయితే మనం ఇక్కడ యూస్ చేస్తాము. చూడండి ఎంత నీట్గా అయితే డౌన్ అవుట్ అయింది కదా. సో ఇలా అయితే మీరు ప్లీటెడ్ లెహంగాని రెడీ చేసుకోండి. మనకి ఎంత క్లాత్ ఉన్నా సరే చాలా పర్ఫెక్ట్గా ఇలా నీట్గా ఇలా రెడీ చేసుకున్నామంటే మనకి చూడడానికి చిన్నపిల్లలు బుట్ట బొమ్మలాగా ఎంత క్యూట్గా కనిపిస్తారో. సో ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. నా నెక్స్ట్ వీడియోలో దీనికి మనం బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, అలాగే లోపల లైనింగ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఇన్విజిబుల్ జిప్ని ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చాలా డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. స్టే ట్యూన్ టు మైథస్ థింగ్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.